నమస్కారం రైతు సోదరులారా. ఈరోజు మన మొక్కజొన్న తోటలో ఉన్నాము. తోట చూస్తుంటే చాలా బాగుంది కదా! అయితే ఈ మధ్య కాలంలో మన వీడియోల కింద చాలామంది రైతులు కొన్ని ముఖ్యమైన సందేహాలు అడుగుతున్నారు. ముఖ్యంగా మొక్కజొన్నతో కోతకు వచ్చే ముందు నీళ్లు ఎప్పుడు ఆపేయాలి? అలాగే ఎరువుల యాజమాన్యం ఎలా ఉండాలి? ఈ విషయాల గురించి ఈరోజు వీడియోలో క్లియర్‌గా చూద్దాము. చాలామంది అడుగుతున్న ప్రశ్న, కోతకు ముందు ఎన్ని రోజుల ముందు నీళ్లు ఆపేయాలని అడుగుతున్నారు. ఇది పూర్తిగా మీ నేల స్వభావాన్ని బట్టి మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే ఉదాహరణకు మా పొలానికైతే 3 తడులు సరిపోతున్నాయి. అలాగే మీ నేలను బట్టి మాత్రం దాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది 50 రోజుల తోటకు, కొంతమంది 70 రోజుల తోటకు నీళ్లు ఎన్ని సార్లు ఇవ్వాలి ఇలా అయితే అడుగుతున్నారు. కొన్ని నేలలేంటంటే మనకి కొంచెం గరువుగా ఉంటాయి, ఇసుక నేలగా ఉంటాయి గదా! అలాంటి వాటికి మాత్రం 5 తడుల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. మా పొలానికైతే మేము 3 తడులైతే ఇచ్చాము. 40 రోజులకు ఒక తడి, 60 రోజులకు ఒక తడి, 80-85 రోజుల మధ్య ఒక తడైతే ఇవ్వడం జరిగింది. సాధారణంగా అయితే కంకిలో గింజ గట్టిపడడానికి పైన పొట్టు రంగు మారుతున్న టైంలో మాత్రం మనము 15, 20 రోజుల ముందు తేమను బట్టి మనం నీటిని ఆపేయాల్సి ఉంటుంది. అప్పుడే గింజ నాణ్యంగా అయితే వస్తుంది. ఇక ఎవరెవరి పొలాన్ని స్వభావాన్ని బట్టి వాళ్ళు మందులు, ఎరువులు వాడుకోవడం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే, మేమైతే 20, 20, 0, 13 బలం కట్టలైతే వేసుకున్నామండి. ఎకరానికొచ్చేసి 3 బస్తాల కాడికైతే ఇచ్చాము. కొన్ని ఏరియాలో ఎక్కువగా బలం ఇచ్చినా కూడా ఏం జరుగుతుంది అంటే, మొక్క ఏపుగా పెరుగుతుంది. కాకపోతే ఆ బలం అనేది చెట్టుకు పట్టేసి మనకి కంకి సైజు రాకుండా, గింజ నాణ్యత రాకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైన మేరకే తగినంత మోతాదులోనే సత్తువ మందులైతే వేసుకోవాలని మా సూచనండి. సో, ఇవాళ ఏంటంటే మేమైతే మా అనుభవం అనే ఒక వీడియో కూడా చేశామండి. అది దేనికి సంబంధించి అంటే మనం కలుపు గురించి కొంతమంది అడిగారు. ఇంకా కొంతమంది ఎరువులు ఎలా ఇవ్వాలి అని కొంతమంది, పురుగు ఎక్కువగా ఉంటే ఏం మందు స్ప్రే చేయించాలనేసి కొంతమంది, అలా ప్రతి ఒక్కటి వీడియో అయితే చేయడం జరిగిందండి. కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.